హాయ్ గైస్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెజాన్లో రిపబ్లిక్ సేల్ స్టార్ట్ అయినాయి అనమాట. 13 నుంచి 18 వరకు ఈ గ్యాప్లో మనకి ఈ ఆఫర్స్ రన్ అవుతాయి. దీనికోసం మీకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉంటే కనుక ఇంకొక 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. దాంతోపాటు మనకి ఒక్కొక్క మొబైల్ మీద, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా రీసెంట్గా లాంచ్ చేసిన మొబైల్ హానర్ 90 మీద 600 రూపీస్ వరకు కూపన్ ఉంటుంది. అలా కొన్ని మొబైల్స్ మీద మన కూపన్స్ యాడ్ అవుతే ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది, ఈఎంఐ ఆఫర్ ఉంటుంది. ఇవి ఇంక్లూడింగ్తో మనకి మొబైల్స్ ఆఫర్స్ డ్రాప్ అవుతాయి అనమాట. ఒకసారి చూడండి, కూపన్ ఉందా లేదా ఒకసారి చూడండి అనమాట. సో చూసిన తర్వాత మొబైల్ అనేది పర్చేజ్ చేయండి. అయితే మొబైల్ కొనే ముందు ఆఫర్స్ రన్ అవుతున్నాయి కరెక్టే, బట్ మొన్న జనవరిలో మనకి చాలా మొబైల్స్ లాంచ్ అయినాయి. లాంచ్ అయినప్పుడు మనకి ఆ మొబైల్స్తో పోల్చుకుంటే కనుక ఈ మొబైల్ కొంచెం కంపేర్ చేయండి, బాగున్నాయా లేదంటే కనుక ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ మొబైల్ కొంచెం బెటరా. నాకు తెలిసి రెడ్మీ నుంచి నోట్ 13 సిరీస్ మనకు లాంచ్ అయింది, పోకో నుంచి ఎక్స్ సిరీస్ మనకు లాంచ్ అయింది, ఇన్ఫినిక్స్ మొబైల్స్ నుంచి, మోటో నుంచి ఇవి మనకు లాంచ్ అయినాయి అనమాట. అవి ఒకసారి చూడండి. రీసెంట్గా లాంచ్ చేసిన మొబైల్ కాబట్టి కొంచెం వీటికన్నా కొంచెం అప్గ్రేడ్ అయి ఉన్నాయా లేదా వాటి గురించి చూసిన తర్వాత అప్పుడు మీ కంపారిజన్ బట్టి మీ ప్రైస్ బట్టి ఈ ఆఫర్లో ఒక మొబైల్ తీసుకోండి. దీంట్లో కొన్ని మొబైల్స్ సెలెక్ట్ చేశాను, ఈ మొబైల్స్ కొంచెం బెటర్ ఆప్షన్ అవుతాయి అనమాట మీ ప్రైస్ తగ్గట్టు. అవేంటో మీకు వన్ బై వన్ చెప్పుకొని వస్తాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మన రమణ టెక్ లైఫ్ని. లైక్ చేసి సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్లకు వస్తే ఫస్ట్ మొబైల్ వచ్చరికి మీ దగ్గర ఎగ్జాక్ట్గా ఒక 6,000 రూపాయలు ఉన్నాయి అనుకుంటే మాత్రం పోకో C55 అనే మొబైల్ మనకి అమెజాన్ అవైలబుల్గా ఉంది. చాలా బాగుంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ఇది HD+ డిస్ప్లేతో వస్తుంది, 5000 mAh బ్యాటరీతో వస్తుంది, G35 ప్రాసెస్తో వస్తుంది, 50 MP బ్యాక్ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఒక ఎంట్రీ లెవెల్ మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ అసలు మిస్ అవ్వదు. ఇంకా సెకండ్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ M14. మేజర్గా చెప్పాలంటే బ్రాండ్, బ్యాటరీ 16 mAh బ్యాటరీతో వస్తుంది, ఫుల్ HD+ IPS ప్యానల్తో వస్తుంది, ఎగ్జినోస్ ప్రాసెసర్ 1330 ప్రాసెసర్, 50 MP బ్యాక్ కెమెరా, సెల్ఫీ 30 MP. 10,000కి ఒక మంచి బ్రాండ్లో కావాలి, ఒక మంచి మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ అసలు మిస్ అవ్వదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి రెడ్మీ 12 5G. ఇది రీసెంట్గానే లాంచ్ చేశారు మనకి. ఇందులో 4G ఉంది, 5G ఉంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్. 4G 5G ఒకసారి ఆలోచించండి తీసుకునే ముందు, అక్కడ మీకు మెన్షన్ చేస్తారన్నమాట. సో మీరు అమెజాన్లోకి వెళ్ళిన తర్వాత 5G మాత్రం మనకి బేసిక్గా ఈ మొబైల్ ప్రైస్ మనకి 11,000 12,000 ఉంటే ఈ ఆఫర్లో ఈ మొబైల్ మనకి 10,500కే వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి మొబైల్ అవుతుంది అనమాట. స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెస్తో వస్తుంది, ఫుల్ HD+ IPS ప్యానల్తో వస్తుంది, 50 MP బ్యాక్ కెమెరా, సెల్ఫీ 8 MP, 5000 mAh బ్యాటరీ. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది. గేమ్స్ ఆడతాను అనుకుంటే మాత్రం, లిటిల్ గేమ్స్ బాగా ఆడతాను అనుకుంటే మాత్రం ఈ మొబైల్కి ఈ ప్రాసెసర్ బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చరికి రియల్మీ నార్జో 60X అనమాట. ఇది ఫుల్ HD+ IPS ప్యానల్తో వస్తుంది, 6100+ ప్రాసెస్తో వస్తుంది. ఇది మేటిక్ ప్రాసెసర్, 4GB RAM, 100GB స్టోరేజ్, 50 MP బ్యాక్ కెమెరా, సెల్ఫీ 8 MP, 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది కూడా చాలా మంచి మొబైల్, చాలా మంది కొన్నారు. ఈ ఆఫర్లో ఈ మొబైల్ అసలు మిస్ అవ్వదు. చాలా బాగుంటుంది, డిజైన్ క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చరికి iQOO Z7S. బేసిక్గా ఈ మొబైల్ ప్రైస్ మనకి 18,000 19,000 ఉంటే ఈ మొబైల్ ఈ ఆఫర్లో మనకి 14,000కే వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో చాలా మంచి మొబైల్ అవుతుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వస్తుంది, మెయిన్ హైయెస్ట్ అనమాట. ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 64 కెమెరా, బ్యాక్ కెమెరా, సెల్ఫీ 16 MP. ఒక మంచి మొబైల్ 15,000లో కావాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ అసలు మిస్ అవ్వద్దు. నాకు తెలిసి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వస్తున్న మొబైల్ 15,000లో ఇదే అనుకుంటా నాకు తెలిసి. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చరికి సామ్సంగ్ గెలాక్సీ M34. ఒక 6 months అవుతుంది లాంచ్ చేసి. చాలా మంచి హైప్ క్రియేట్ అయింది, గ్రాఫ్ చాలా బాగుంది అనమాట. ఇది వచ్చేసరికి సేల్స్ బాగున్నాయి. ఇది ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, ఎగ్జినోస్ ప్రాసెసర్ 1280 ప్రాసెసర్, 13 5G బ్యాండ్స్ ఉంటాయి, 16 mAh బ్యాటరీతో వస్తుంది, 50 MP బ్యాక్ కెమెరా, సెల్ఫీ 30 MP. చాలా మంచి మొబైల్. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చరికి రీసెంట్గా లాంచ్ చేసిన మొబైల్ రెడ్మీ నోట్ 13 5G అనమాట. ఇది కొంచెం డిస్ప్లే క్వాలిటీ విషయంలో కానీ, కెమెరా క్వాలిటీ విషయంలో కానీ బాగానే ఉంటుంది. సెల్ఫీ కొంచెం ఇంప్రూవ్ చేశారు. ప్రీవియస్ మోడల్కి ఈ మోడల్కి, ప్రీవియస్ మోడల్ చూసుకుంటే 30 MP సెల్ఫీ వచ్చరికి, ఇందులో 16 MP ఉంటుంది. ఇంకా మిగతావన్నీ సేమ్ ఒకలాగే ఉంటుంది అనమాట. మేటిక్ ప్రో 6080 ప్రాసెస్, చాలా మంచి ప్రాసెస్. మీకు ఒక మంచి మొబైల్ కావాలి రెడ్మీ నుంచి అనుకుంటే ఈ మొబైల్ ఒకసారి చూడండి. మీరు రెడ్మీ నోట్ 12 కూడా అడగచ్చు. నోట్ 12 కూడా చాలా బాగుంటుంది. అది మనకి 13,000 కానీ 12,000కే వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో రెడ్మీ నోట్ 12 కూడా చాలా బాగుంటుంది. అది కూడా ఫుల్ HD+ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 4+ Gen 1 ప్రాసెస్తో వస్తుంది. అది కూడా చాలా మంచి మొబైల్. కొంచెం అప్గ్రేడ్ అవుదాం అనుకుంటే మాత్రం ఈ మొబైల్ ఒకసారి కన్సిడర్ చేయండి. బట్ ఈ మొబైల్ ప్రైస్ మనకి ఎక్కువ డ్రాప్ అవ్వలేదు, ఎందుకంటే నిన్న కాక మొన్న లాంచ్ చేశారు కాబట్టి ఒక 500 కానీ కార్డ్ ఆఫర్తో ఒక 1,000 కానీ డ్రాప్ అయ్యింది. సో దాన్ని బట్టి మీరు ఆలోచించండి అనమాట. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చరికి మంచి హాల్ మొబైల్ వచ్చరికి హానర్ 90. 40,000 మొబైల్ మనకి 20,000కే వస్తుంది. కూపన్ ఆఫర్స్తో ఈ మొబైల్ మనకి ఇంకా డ్రాప్ అవుతుంది అనమాట. టోటల్గా కూపన్ ఆఫర్స్ కానీ, కార్డ్ ఆఫర్ కానీ ఇన్ని చూసుకుంటే కనుక
20,000కే వస్తుంది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో మాత్రం కిల్లర్ మొబైల్ అవుతుంది. స్నాప్డ్రాగన్ 7 జనరల్ ప్రాసెసర్తో వస్తుంది. 200 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, సెల్ఫీ 50 మెగాపిక్సెల్, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఒక మంచి మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ అసలు మిస్ అవ్వద్దు. బట్ సర్వీస్ పాయింట్ చూసుకోండి, గూగుల్ సెర్చ్ చేయండి సర్వీస్ పాయింట్స్ అని మీ లొకాలిటీలో, దాన్ని బట్టి ఈ మొబైల్ కొనండి. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చరికి IQ Z7 Pro 21,000కే వస్తుంది. ఇది కూడా చాలా మంచి మొబైల్ అవుతుంది. మన కర్వ్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. సో ఇది కూడా బాగుంటుంది. దీంతో పాటు మనకి మోటో ఎడ్జ్ 40 కూడా మనకి నియో, ఇది కూడా మనకి 21,000కే వస్తుంది. ఇది కూడా చాలా గ్రాఫ్ పెరిగింది, చాలా మంది కొన్నారు. సో 21,000కి రెండు మొబైల్స్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు మీ పిక్ బట్టి. బట్ IP68 వాటర్స్తో వస్తుంది మనకి నియో అనమాట. ఇది కొంచెం మార్పు ఉంటుంది, కొంచెం కాంపాక్ట్ సైజులో వస్తుంది. మిగతాని సేమ్ ఒకలాగే ఉంటాయి. ఇది ఒకసారి ఆలోచించండి. ఈ రెండు ఒకే ప్రైస్ సెగ్మెంట్లో వస్తాయి కనుక మీ యూజ్ బట్టి కొనుక్కోవచ్చు. ఇక నెక్స్ట్ మనకి OnePlus Nord CE3. సో OnePlus Nord అడగందే కానీ మనల్ని అడగరనమాట. అలా ఒక OnePlusలో ఒక మంచి మొబైల్ చెప్పాలని చాలా మంది అడుగుతూనే ఉన్నారు. ఇది మనకి అరౌండ్గా 22,000కే వస్తుంది, లేదా 22,000 రూపాయలకి వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి మొబైల్ అవుతుంది. దీంట్లో కూపన్ కూడా యాడ్ అవుతుంది, ఒకసారి చూడండి. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుంది, 7 సిరీస్తో ప్రాసెసర్తో వస్తుంది. చాలా మంచి ప్రాసెసర్, మీకు Full HD+ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్తో వస్తుంది. మనకి OnePlus ఆల్వేస్ చాలా బాగుంటాయి, ఒకసారి చూడండి. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చరికి లావా అగ్ని 2 18,000కి వస్తుంది అనమాట. వన్ ఆఫ్ ద డీల్ అవుతుంది అనమాట. ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీకు చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి Full HD+ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, సెల్ఫీ 60 మెగాపిక్సెల్. సో మీకు అన్ని విషయాల్లో కూడా ఈ మొబైల్ చాలా బాగుంటుంది. ఈ మధ్య నన్ను చాలా మంది అడుగుతున్నారు, లావా అగ్ని 2 తీసుకోవచ్చా లేదని అడుగుతున్నారు అనమాట. తీసుకోవచ్చు. సో 18,000కి వచ్చినట్టే కనుక కన్ఫర్మ్గా తీసుకోవచ్చు. ప్లస్ అయితే అంటే 18+ దాటితే కనుక కొంచెం ఆలోచించండి. 18,000 కానీ 70,000 వస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మీకు గేమింగ్ కోసమే కావాలనుకుంటే మాత్రం IQ Neo 7 22,000 రూపాయలకి వస్తుంది. చాలా మంచి మొబైల్ అవుతుంది. మీడియా ప్రాసెసర్ 8200 ప్రాసెసర్, 5000 mAh బ్యాటరీ, 120 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. Full HD+ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. గేమింగ్ కానీ, డిస్ప్లే కానీ, ప్రాసెసర్ కానీ, బ్యాటరీ, ఛార్జర్ చాలా బాగుంటుంది. మీరు గేమింగ్ కోసమే కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ అసలు మిస్ అవ్వద్దు. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చరికి OnePlus Nord 3 30,000కి వస్తుంది. ఓపెన్తో అండ్ ఆ కార్డ్ ఆఫర్తో మనకి 28,000కి వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో మాత్రం చాలా మంచి మొబైల్ మీకు. ఇది మీటర్ ప్రాసెసర్ 9000 ప్రాసెసర్తో వస్తుంది. Full HD+ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 1.5 డిస్ప్లేతో వస్తుంది అనమాట. 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటుంది. 30,000కి OnePlus మొబైల్స్ చాలా బాగుంటుంది. ఇది మాత్రం ఒకసారి కన్సిడర్ చేయొచ్చు. దాని తర్వాత మీకు IQ Neo 7 Pro 32,000 రూపాయలు ఉంటే గనక ఈ మొబైల్ కార్డ్ ఆఫర్తో కూపన్తో పాటు మనకి ఈ మొబైల్ 30,000కే వస్తుంది. 8+ జనరల్ ప్రాసెసర్తో వస్తుంది. Full HD+ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఒక మంచి మొబైల్ కావాలి, కెమెరా విషయంలో కానీ, డిస్ప్లే విషయంలో కానీ, మొత్తం A to Z కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ అసలు మిస్ చేసుకోవద్దు. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చరికి OnePlus 11R 38,000కి వస్తుంది అనమాట. మీరు OnePlus 12 కోసం వెయిట్ చేస్తారంటే వెయిట్ చేయొచ్చు. లేదు మీకు OnePlus 11R సరిపోతుంది అనుకుంటే కనుక ఓకే, గుడ్. 35 నుంచి 36,000 రూపాయలు వస్తుంది అనమాట. కూపన్, కార్డ్ ఆఫర్ మీకు అన్నిటితో పాటు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, సెల్ఫీ 60 మెగాపిక్సెల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఒక మంచి కాంపాక్ట్లో నాకు తెలిసి OnePlusకి మళ్ళీ రీబ్యాక్ అయిందంటే మాత్రం ఈ ఒక్క మొబైల్ వల్లే మళ్ళీ రీబ్యాక్ అయిందనమాట. దీన్ని బట్టే మనకి OnePlus 12కి మంచి మార్కెట్ అవుతుంది, తీసుకోవచ్చు. దాని తర్వాత మీకు బేబచ్చంగా ప్రైస్ డ్రాప్ అయ్యింది Samsung Galaxy S23 80,000 ఉన్న మొబైల్ మనకి 55,000 రూపాయలకి వస్తుంది. సో ఇందులో మేజర్గా మాట్లాడితే అన్ని సూపర్, ఒక ఫుల్ ఫ్లాగ్షిప్ మొబైల్ అనమాట. బట్ బ్యాటరీ మాత్రమే మనకి ఒక 4000 మనకి mAh బ్యాటరీ ఇచ్చారు. కొంచెం అక్కడ డిసప్పాయింట్ చేసింది తప్ప కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా ఈ మొబైల్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చరికి iPhone 15 55,000కి వస్తుంది. నేను మాత్రం 80,000కి కొన్నాను, ఒక 3 months 4 months బ్యాకే. బట్ ఇది మనకి 65,000కి వస్తుందంటే మాత్రం ఇంకా అసలు సూపర్ అనమాట. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇది వచ్చేసరికి మీకు డిస్ప్లే క్వాలిటీ విషయంలో కానీ, కెమెరా క్వాలిటీ విషయంలో కానీ ఫుల్ చేంజ్ అయిపోయింది 14కి 15కి. సో 13, 12, 14 అవసరం లేదు, 15 తీసుకోండి. ఎందుకంటే 14కి 15కి పెద్దగా ప్రైస్ డిఫరెన్స్ అంటూ ఏమీ లేదనమాట. నన్ను అడిగితే మాత్రం iPhone 15 తీసుకోమని చెప్తాను. 56,000కి వస్తే మాత్రం. మేజర్గా మాట్లాడితే కనుక iPhone 15 మీద, Honor 90 మీద, S23 మీద అండ్ మిగతావి అంతే నాకు తెలిసి మేజర్గా అనిపించి ఈ 3 మొబైల్స్ మీద మనకి ప్రైస్ బాగా డ్రాప్ అయినాయి. IQ Neo 7 మీద, OnePlus Nord మీద, ఎన్నిటి మీద మనకి ప్రైస్ డ్రాప్ అయినాయి. సో ఈ మొబైల్స్ మీ ఆఫర్ తగ్గట్టు, అంటే మీ కార్డు ఆఫర్ తగ్గట్టు, మీ ప్రైస్ తగ్గట్టు, మీ యూజ్ తగ్గట్టు ఒక మొబైల్ పిక్ చేసుకోండి. బట్ జనవరి నెలలో మనకి చాలా మొబైల్స్ లాంచ్ అయినాయి అనమాట. సో నేను కొనే మొబైల్కి ఇప్పుడు లాంచ్ చేసిన మొబైల్కి డిఫరెంట్ ఏమైనా ఉందా అదొకసారి ఆలోచించండి. ప్రైస్ విషయంలో కానీ, స్పెక్స్ విషయంలో కానీ డిఫరెంట్ ఉందా అని చెప్పి ఆలోచించిన తర్వాత మీరు ఈ ఆఫర్లో
ఒక మంచి మొబైల్ కొనుక్కోవచ్చు. ఇంకా 20,000 బిలో మొబైల్స్లో మీకు ఏదైనా తీసుకోవచ్చు. నాకు తెలిసి ఆఫర్స్ అంటే కనుక మీకు రెగ్యులర్గా ఉన్న ఆఫర్స్ మనకి తీసుకొచ్చారు. మహా అయితే కానీ కూపన్స్ యాడ్ చేశారు. ఒక మీకు ప్రీవియస్ మోడల్ చూసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్గా మీకు లావా అగ్ని 2 మనకి కొత్త ఏం కాదు. ఇది మనకి ప్రైస్ ఎప్పుడు మనకి అదే ప్రైస్ సెగ్మెంట్లో రన్ అవుతూనే ఉంది. అలాగే మనకి కొన్ని మొబైల్స్ మనకి ఆఫర్స్ మనకి రన్ అవుతున్నాయి, మళ్ళీ దాన్ని రీబ్యాక్ చేశారు. అంతేకాని పెద్దగా డ్రాప్ అంటే ఏమీ లేదు. ఒక 3 మొబైల్స్ మీద మనకి డ్రాప్ చేశారు తప్పగా నాకు పెద్దగా అనిపించలేదు. అందుకే వీడియో నేను అమెజాన్లో మాత్రమే చేశాను. ఎందుకంటే చాలామంది అమెజాన్లో ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ కన్నా మీకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ చాలా మంది దగ్గర ఉంటుందన్నమాట. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దగ్గర ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఉంటుంది కానీ బట్ స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కొంచెం అందరి దగ్గర ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ నేను అమెజాన్లో చేశాను. నెక్స్ట్ మీకు ఫ్లిప్కార్ట్ గురించి వస్తుందన్నమాట. సో మీకు ఎందుకంటే కొంతమంది దగ్గర స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే కనుక ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు ఉండదు, ఐసిఐసిఐ ఉంటే కనుక స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉండదు. అందుకే కొంచెం అమెజాన్ వేరేగా ఫ్లిప్కార్ట్ వేరేగా నేను ఈ వీడియో చేస్తాను. నెక్స్ట్ వచ్చి మీకు ఫ్లిప్కార్ట్లో ఏ మొబైల్స్ ఉన్నాయని చెప్పి దాని గురించి ఒక వీడియో చేస్తాను. సో ఇప్పుడే చూసిన చాలా థ్యాంక్స్ అనమాట. నెక్స్ట్ వీడియో మీరు అసలు మిస్ చేసుకోవద్దు. ఈరోజు టాపిక్ ఇది. నెక్స్ట్ వీడియో ముందుకు వస్తాను. అందరికి బాయ్ బాయ్, జై హింద్.